తల్లి ప్రేమ అనేది ఎవ్వడు కూడా లెక్క కట్టలేనంత సమృద్ధి కలిగినది తల్లి ప్రేమ. అందుగురించే పాత సినిమా పాటలు పాడతాను అనుకుంటూ వచ్చు కదా అందరికీ. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, ఎన్నెన్నో జన్మలకు తర్వాత నాకు తెలియదు, మరి మర్చిపోయాను. అంటే ఆ కవులు కూడా ఎంత చక్కటి మాట రాశారు చూడు. ఎన్నెన్నో జన్మలకి తరగని మా ఆయన మాట ఏదో పట్టాలి ఒక రాస్తాడు, మరొక ఆయన రాస్తాడు, మరొక ఆయన అంటాడు. ఆయన టెక్నికల్ ఇంజనీర్ ఆయన. అలాగే ఒక సభ పెట్టి చాలా రాస్తాడు. వృద్ధాప్యంలో ఇది తండ్రి గురించి రాస్తాడు. ఈ తండ్రి గురించి రాస్తూ ఆ తండ్రి గురించి రాసిన అసలుకి వేసి చూపిద్దాం అనుకున్నాను నేను అవి, కానీ అవి చూపిస్తే బాగుండదేమో, ఆన్లైన్లో వెళ్తాయి కదా, దాంట్లో చూపిస్తే బాగుండు అని. అక్కడ అలాగే సభలో అడుగుతాడు, ఏంటి సార్, ఏంటి ప్రేమకు సంబంధించింది గొప్ప సంపాదించింది? ఈరోజు యవ్వనస్తులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కనుక అందరూ జాగ్రత్త వినండి, పిల్లలు కూడా జాగ్రత్త వినండి. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కదా, ఈ లక్షల రూపాయలు సంపాదించిన ఈ వారు ఈరోజు డబ్బుకు కొరత లేదు, తల్లిదండ్రులకి ఎంత ప్రేమ అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు, తల్లట బాధ కలిగినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందట, భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందట. కానీ తండ్రికి బాధ కలిగినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఏడ్డట, దాచుకుంటాడట. భార్య దగ్గరికి వెళ్తే చనువైపోతుందని, లేకపోతే చిన్నతనం వచ్చేస్తుందని, భార్య బాధపడిపోద్దని భార్య దగ్గరికి కూడా చెప్పుకోడట, గుండులో అలాగ దాచుకుంటాడట. అందు గురించి హార్ట్ అటాక్ వచ్చేస్తాడు. మరి హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలంటే, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన అంతస్తు తల్లిదండ్రులకి అవసరం లేదట. తల్లిదండ్రులకి అని చెప్పలేదు, తండ్రికి అవసరం లేదా? వృద్ధాప్యంలో ఉండే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు నన్ను చదివించావు, ఎంతవరకు పెంచావు, పెద్ద చేసావు అని భుజం మీద చేసి, ఇప్పుడు నేను పెద్ద అయ్యాను నాన్న, నీకు ఏది కావాలన్నా అడుగు, ఏది కావాలన్నా నేను అది వింటుంటే నా కళ్ళ వెంబడి అనుకోకుండానే నీళ్ళు వచ్చాయి. అది వింటుంటే 2-3 సార్లు విన్నాను, మళ్ళా ఊపుకోక మళ్ళా విన్నాను. ఏది కావాలంటే అది అడుగు, నీకు కొడుకులు ఉన్నాం కదా, మేము చూస్తాం. నా కొడుకులు నేను ఎప్పటి నుంచో కళ్ళ కన్నా ఇన్నోవా కారు కొన్నారు, అది గుర్తొచ్చి దుఃఖపడిపోయాను. నా కోరికను తీర్చారు, నా కోరిక నేను తీర్చుకోలేను. నా కోరిక తీర్చుకోవడానికి నాకు సామర్థ్యం చాలదు, నాకు డబ్బు చాలదు. కనుక భుజం మీద చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆ వృద్ధాప్యంలో ఉన్నవాడు, వాళ్ళకి బిర్యానీ తింటే అరగదు, చికెన్ తింటే మోషన్స్ అవుతాయి, లేకపోతే ఇంకేదో తింటే కష్టం, అంటే కాలు చేతులు రావు, మంచం మించి లేవలేడు. అటువంటి వాడి దగ్గర ప్రక్కన కూర్చొని, నాన్న నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండంటే హార్ట్ అటాకే జడిసిపోయి దూరం అయిపోద్దట. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఏమంటుంది, కోట్లు విలువ చేసే ప్రేమను పిల్లలకి పంచేస్తుందట. తండ్రి తన శక్తిని, తన బలాన్ని అంతటిని పిల్లలకి పంచేస్తాడట. ప్రేమ గురించి ఈ 2 మాటలు చదివి నేను ఈరోజు మరలా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను. మూడోది గుర్తు రావడం లేదు, మూడోది కూడా చెప్పానా, అదొక పాస్టర్ గారు చెప్తారు. ఆ 3 చెప్పిన తర్వాత నేను ప్రసంగం స్టార్ట్ చేస్తాను. 2 లవ్వర్స్ ఒక హోటల్కి వెళ్తారట. ఇది యవ్వనస్తుల గురించి ఏకంగా. ముఖంలో ఒకరు పెట్టుకొని, అది వ్యాలంటైన్స్ డే ఏ డే, నువ్వు అంతగొలగొన్నావు, నువ్వు ఇలాగున్నావు, నీ మూతి ఎలాగుందని, ముఖం ఉందని వర్ణించుకుంటారు ఒకరికొకరు. పిల్ల అవ్వలేదు కనుక వర్ణించుకుంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అలా మాట్లాడుకుంటాడు. ఈ లోగాల్లో అమ్మాయికి బాత్రూమ్ వస్తుందట. ఏంటంటే ఉండండి నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను వెళ్తుందట. ఈ ఫోన్ అక్కడ మర్చిపోయి వెళ్తుంది. ఆ ఫోన్ తీసి వీడికి ఉండబట్టలేక నా పేరు ఏమైనా ఫీడ్ చేసుకుందని ఫోన్ చూస్తాడట. చూస్తే బకరా నెంబర్ 10 అని పెట్టిందట వీడికి. ఏంటట అంటే
9 మంది బకరాలు ఉన్నారు అంతకుముందు. అంటే 9 మందితో ఏంటంట చాట్ చేస్తుందనమాట. ఈడెన్నోవాడు 10వ. అంటే వీడి దగ్గర మొత్తం లాగేస్తే ఎవరస్తులకు చెప్తున్నాను, సరదాకు ప్రేమించకూడదు, సరదాకు ఫోన్లు చేయొద్దండి. స్ట్రిక్ట్గా చెప్తున్నాను నేను. మీ సరదా ఫోన్లు పేకంటుకుంటాయి, సరదా ఫోన్లు పేకంటుకుంటాయి. మోడీ ఫోన్ కూడా ఈరోజు బిల్ క్లింటన్, అది ఇప్పుడు ఇంకో అమెరికా అధ్యక్షుడి పేరేం పేరు, ట్రంప్ ఫోన్ కూడా ఈరోజు బయటికి వెలితీస్తున్నారంటే అర్థం చేసుకోండి. నువ్వు సరదాగా మాట్లాడే ఫోన్లు అంటే టైంపాస్ అండి. ప్రేమించేస్తావా ఏంటే? పనికి మాలిన మాటలు అవి, పనికి మాలిన మాటలు. ఒక మాట చెప్పాలంటే కొవ్వెక్కిపోయిన మాటలు అవి. ప్లీజ్ యవ్వనస్తులారా, పెద్దలు కూడా చెప్తున్నాను, సరదాకి ఎప్పుడు చేయకూడదు. ఆడు బకరా నెంబర్ 10 అనగాన నేలకేసి ఫోన్ కొట్టేసి ఆవిడ రాగాన జుత్తు పట్టుకున్నాడట. పిచ్చిదాన, నా ఆస్తి అంతా, డబ్బంతా తగలేసాను నీకు. పుట్టాలందరూ దగ్గరకు వచ్చేస్తుంటే చెప్తున్నాడు, ఇది నాకు బకరా చేస్తుందండి, నాలాటోళ్ళు 10 మందిని మాపేసింది ఇది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రేమలో ఉండే ఈ మాధుర్యత చాలామందికి తెలియదు. ఈరోజు నేను లవ్ గురించి చెప్తున్నాను. ప్రేమ అంటే ఏంటి అనేది నేను మీకు ఒకసారి మరలా టీచ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. చాలు. ప్రేమ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. భార్య భర్తల ప్రేమ అవ్వచ్చు, తల్లిదండ్రులు ప్రేమ, పిల్లలు ప్రేమ అవ్వచ్చు, మాస్టర్ గారు, గురువు గారు, శిష్యుడు ప్రేమ అవ్వచ్చు, ఏ ప్రేమైనా అవ్వచ్చు. ఇది అప్లై చేసుకోండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. కండిషన్ ఉంది. ప్రేమకి ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. మనమందరము ఈ లోకంలో ఎవరిని ప్రేమించకపోయినా, భర్తని ప్రేమించకపోయినా, భార్యని ప్రేమించకపోయినా, పిల్లల్ని ప్రేమించకపోయినా, దేవుడిని మాత్రం మనందరం ప్రేమిస్తాం. ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ప్రేమ అంటే ఏంటి తెలుసా? ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో పెద్దవాడు లేదా గొప్పవాడు, నువ్వు ప్రేమించేవాడు, ఆయన చెప్పే మాటలన్నిటిని కూడా, ఆజ్ఞలన్నీ అంగీకరించడమే కాదు, వినడమే కాదు. చాలామంది బుర్ర ఊపుతారు కానీ చేయరు. చాలామంది ఓకే అంటారు కానీ దాన్ని అమలుపరచరు. చాలామందికి వినడం ఇష్టం కానీ దాన్ని సక్సెస్ఫుల్గా జీవితంలో అమలుపరుచుకోరు. దేవుడు దాని గురించి ఈ ప్రేమను యాడ్ చేస్తూ చెప్తున్నాడు. ఆ చిన్న మాటలో ఎంత సత్యాన్ని ఉంచాడో చూడండి. రియల్ లవ్ అంటే ఏంటి తెలుసా? రియల్ వ్యాలంటైన్స్ డేకి ఉండే అర్థం ఏంటి తెలుసా? అది శరీర సంబంధమైన ప్రేమ అవ్వచ్చు, ఆత్మ సంబంధమైన ప్రేమ అవ్వచ్చు, మానసికంగా లేకపోతే గౌరవ సంబంధమైన ప్రేమ అవ్వచ్చు. ప్రేమకుండే అసలు రహస్యం ఏంటంటే ఆజ్ఞలను అంగీకరించడం. అంటే ఎదుటివాడు నీకంట, నీ బాస్, లేకపోతే నీ హస్బెండ్, నీ వైఫ్, లేకపోతే నీ చిల్డ్రన్, పిల్లలు కూడా వినాలా. మీ తల్లిదండ్రులు నీ క్షేమం కోరే చెప్తారు, నీ భార్య నీ క్షేమం కోరే చెప్తుంది. ఏంటి ఇటు తిరగకుండా వేగంగా వచ్చేయండి, నువ్వు నాకు చెప్పడం ఏంటి? కాదు కాదు కాదు, అది కాదు కాదు. మీ టీచర్ నీ క్షేమం కోరే చెప్తాడు, మీ పాస్టర్ గారు నీ క్షేమం కోరే చెప్తాడు. నీకు చెప్పకపోతే నాకేంటి, నాకు వచ్చిన కానుక నాకు వస్తుంది, నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తారు, నేను చేయవలసిన ప్రార్థన నేను చేస్తాను. షుగర్ కోటింగ్ పిల్స్ లాగా 2 ప్రసంగాలు చేసి అందరూ పరలోకం వెళ్ళిపోతారు, పాపం చేసినా పర్లేదు, పరిశుద్ధంగా జీవించకపోయినా పర్లేదు అని చెప్పేసి ఆదివారం 2 చప్పట్లు కొట్టించి 2 పాటలు పాడి పంపించవచ్చు మీకు. కానీ దేవుడు నాకు చెప్పవలసిన మీకు చెప్పకపోతే
దేవుని ఆజ్ఞలు పుస్తకం నా చేతిలో ఉండడం వ్యర్థం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే వాటిని ఏం చేయాలట? గైకొనాలి. గైకొనాల. అంటే నువ్వు విన్నవి ప్రతి ఆదివారం దేనికి వస్తున్నావంటే, ప్రతి ఆదివారం ఇక్కడ దేనికి వస్తున్నావంటే వినడానికి కాదు. నువ్వు విన్నది నీ జీవితంలో అది అనుసరించడానికే. నేను అమ్మగారు వెళ్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాక్యం చాలామంది వింటారు, కానీ మేము కూడా ఇద్దరం కూడా కూర్చునేటప్పుడు ఇంకా పనివాడుగా వాళ్ళ నాన్నగారు పనిచేస్తుంటే అక్కడే చదువుకొని అదే హాస్టల్లో పెరిగి పెద్దవాడై ఇప్పుడు స్టేట్లో మంచి స్పీకర్ అయిపోయాడు. వాళ్ళు ఎర్నెస్ట్ కొమానపిల్లి గారు చనిపోయారు. ఆ ఆవిడ దగ్గరికి వెళ్ళి అవి సాక్ష్యం, మీరు అది వినండి, అలాంటివి వినండి. అక్కడికి వెళ్ళి అన్నాడట, అమ్మా గోల్డెన్ జూబ్లీ వస్తుంది కదా, పెద్ద ఎత్తున చేద్దామంటే జ్యోతిరాజు డబ్బులు లేవు, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, చేయలేనంటే, అమ్మా మీరు నాకు వదిలేయండి నేనే చేస్తానని ఎన్ని లక్షలు, 50 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి అవి చేశాడట. చేస్తూ అక్కడ సాక్ష్యం చెప్పాడట మీటింగ్లో. ఒకే నాయకత్వం కింద ఎవరైతే నమ్మకంగా చివరి వరకు పనిచేస్తారో వారు దీవించబడతారు, ఆ దీవించబడ్డ వారిని మనము అని చెప్పాడట. ఆ దీవించబడిన వారు మనమని చెప్తే నిన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తూ అంటాడు, మా మేనల్లుడు దాంట్లో ఉంటాడనమాట. చెప్పాడు, మాయ మొత్తం 50 లక్షలు కూడా వచ్చాయి ఆయనకి. దాంతో మ్యూజిక్ ఫెస్టివల్ పెడుతున్నాడు. వాళ్ళు భార్య దాంట్లో పాటలు పాడుతుంది, షారోన్ సిస్టర్స్ అని ఉంటుంది కదా, మా మేనల్లుడు చేసుకున్నాడు ఆ అమ్మాయిని. కనుక చాలాసార్లు అంగీకరించడం వేరు, దాన్ని అనుసరించడం వేరు. వాక్యం వినడం వేరు, వినిన వాక్యం ద్వారా బ్రతకడం వేరు. వాక్యం ఎంత వినడానికి ఆశపడతామో చాలాసార్లు ఆ వాక్యానుసారమైన జీవితం మనం జీవించడానికి ఇష్టపడం. నిద్ర వచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి.
నిద్ర వచ్చినాలమ్మా, అన్నిటికీ మనకి అల్లేలు చెప్పడం అలవాటు అయిపోయింది. ఒక ఆయన కొంచెం పడుకుంటున్నాడు, ఒక ఆయన కొంచెం ఇలాగా ఊగిపోతున్నాడు. ఆ ఊగిపోయినాడికి మళ్ళీ దెయ్యం గట్ట పట్టేస్తుందని నేను వచ్చామో ఆపాను. కనుక నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి అంటే, నువ్వు అల్లేలో అంటున్నావు, నువ్వు నా ముఖమే చూస్తున్నావు. మళ్ళా జాగ్రత్త వినాలా. ఎవ్వరు నిద్రపోకూడదు. నిద్రపోవడానికి ఇంటి దగ్గర ఉండిపోవాలి కానీ గుడిలోకి వచ్చి నిద్రపోకూడదు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక నాయకత్వం కింద మీరున్నారు. సంఘం అనేది ఒక నాయకుని కింద మీరు శిష్యులుగా ఉన్నారు. ఇది ఒక శిష్యరకం. వాక్యం వినడానికి వస్తున్నారు. వినిన వాక్యం మీ బ్రతుకుల్లో నెరవేర్చుకోవాలి. ఒకవేళ నా మీద కోపం ఉండొచ్చు మీకు, కానీ నేను చెప్పే వాక్యం నాది కాదు. ఎవరిదది? దేవుని వాక్యం. ఆ దేవుడు నాకేం చేయమంటున్నాడంటే, ఒరే బాబు, నా పిల్లలకి నీ వాక్యం చెప్పు. కనుక దేవునిని ప్రేమించడం అంటే ఏంటంటే, ప్రేమ అంటే ఏంటంటే వాక్యాన్ని అంగీకరించడం, గైకొనడం. అంటే వినడం, దాన్ని గైకొనడం, దాని ప్రకారం దాని వాక్యానుసారంగా జీవించడం. ఈ రెండిట్లో ఒకటి చేస్తాం, రెండవది చేయడం. ఎంత చెప్పినా కొంతమంది వినరు. వాళ్ళ బుద్ధులు మారవు, వారి ఆలోచనలు మారవు. ఎక్కడికి వస్తే పాస్టర్ గారు చర్చ నుంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ జీవితం. ఎంత చెప్పండి, వారు దీవించబడరు, వారు ఆశీర్వదింపబడరు. నువ్వు ఒక నాయకత్వంలో ఉండేటప్పుడు నీ భార్య నీ మాట వినకపోతే ఏం కోపం రాదా నీకు? నీ పిల్లలు నీ మాట వినకపోతే కోపం రాదా? అలాగనే నీ నాయకుడు కూడా నీ మాట వినకుండా, నువ్వు ఆయన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే కోపం వస్తుంది. ఆ చిన్న మాట మీద మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ చిన్న మాట మీద మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. చూసారా, మా ఇద్దరం మాట్లాడుకున్నాం. అంతే కదండి. ఈరోజు చాలామంది ఫెయిల్ అయిపోవడానికి కారణం, చాలామంది ఎదగకుండా ఉండిపోవడానికి కారణం. దానికి కొంతమంది నాయకుల్ని మేము చూసాం. ఆయన ఎందుకు ఎదగలేకపోయాడు, ఆయన ఎందుకు ఇలా ఆశీర్వదింపబడలేకపోయాడు, ఈయన ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు, వీళ్ళకి చాలా బ్యారేజ్ వేసుకున్నాం. ఆశీర్వదింపబడిన వ్యక్తులను కొంతమందిని, అలాగే ఉండిపోయిన వ్యక్తులను కొంతమందిని, దీవించబడిన వ్యక్తులు కొంతమందిని, దీవెన లేకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయిన వ్యక్తులను కొంతమంది మేము ఆలోచించుకున్నాం. నిన్న కాక మొన్న కాక వచ్చిన వ్యక్తులు ఎలా దీవించబడ్డారు, కొంతమంది ఎందుకు దీవించబడడం లేదు, వాళ్ళకి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకు ఉండే డబ్బు ఏంటి అని అంటే ఒకటే, వాళ్ళు దాన్ని గైకొన్నారు. వాక్యం అంగీకరించాలా, గైకొన్నారు. ప్రియులారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడో గత వారం మనం నేర్చుకున్నాం. దేవుడు ప్రేమించినందువలన మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి ఈరోజు చెప్తాను నేను. దేవుడు ప్రేమించడం వల్ల, మనుషులు ప్రేమించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు స్థిరమైనవి కాదు. నువ్వు అందంగా ఉన్నంతకాలం నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు కొంచెం అందం తగ్గితే, లేకపోతే నువ్వు బాగా కట్నం తెస్తే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. లేకపోతే చెప్పిన మాట వింటే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. భార్య వచ్చిన వరకు నీ కొడుకు నిన్ను ప్రేమిస్తాడు. నీ కోడలు చెప్పినట్టుగా నువ్వు వింటే నీ కోడలు నిన్ను ప్రేమిస్తారు. ఇవన్నీ సహజం, లోకంలో ఉండే పరిస్థితులు. ఇవన్నీ కొన్ని కండిషన్స్తో కూడిన ప్రేమలు. అంటే నువ్వు బాగుంటే, నువ్వు అడ్జస్ట్ అయితే, నువ్వు చేస్తే వాళ్ళు ప్రేమను పొందలేవు, వాని ప్రేమను అంగీకరిస్తావు. కొన్నిసార్లు పిల్లలు కూడా తల్లిదండ్రుల పరిస్థితులు ఆలోచించరు. కొని ఇచ్చేయాలంటే ఇచ్చేయాలంతే. అరే ఎక్కడి నుంచి తెస్తారు, ఎలాగొస్తుంది వీళ్ళకి అని ఆలోచించరు కొంతమంది. అరే మనం వాళ్ళకి అడుగుతుంటే వాళ్ళు అప్పులు పాలైపోతారేమో, వాళ్ళ ఆ అప్పులు తీర్చాలంటే కష్టపడతారేమో, చాలామంది ఆలోచించరండి. వెనక ముందు ఆలోచించరు. అది ప్రేమ కాదు. అది మనకు ప్రేమ ఉండి చేస్తున్నాం అనుకుంటారు, కానీ బాధతో చేస్తుంటాం. అవునా కాదా? బాధతో చేస్తుంటాం. పిల్లలు బాధపడతారని చేస్తాం తప్పించి వాళ్ళ మీద ప్రేమతో చెయ్యం. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సమాజం కొరకు చేస్తుంటాం. భర్త అంటే ఇష్టం లేకపోయినా 10 మందిలోకి వెళ్తాం కనుక చేస్తుంటాం. భార్య అంటే ఇష్టం లేకపోయినా 10 మంది కొరకు చేస్తుంటాం. పిల్లలంటే ఇష్టం లేకపోయినా 10 మంది కొరకు చేస్తుంటాం.
కానీ దేవుడు అంటే ఎటువంటి వాడు, దేవుడిని ప్రేమించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు నేను త్వరగా చెప్తాను. అప్పుడు మీరు దేవుడిని ప్రేమిస్తారో లేదో మీరు చూదు. కానీ మొట్టమొదటిది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనం. 22-23 వచనం. మరియు ఆ, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఉమ్, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఉమ్, మనమేమి అడిగినను ఉమ్. అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ ఏంటట, ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు అంటే ఆయన ప్రేమించే వారికి మనము ఏమి అడిగినను, చదువమ్మా, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఆ, మనమేమి అడిగినను ఆ, అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన మనకు దొరుకును. అంటే మనము ప్రేమించిన ఆయన ఏం చేస్తాడు, మనం అడిగినవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందాక మన మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శారద చెప్పింది, తను పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా, తను రెగ్యులర్ జీవితంలో దశంభాగం పైసా తక్కువ లేకుండా తీసి ఉంచుతుంది. నాకుతో ఒకసారి వెళ్ళినప్పుడు చెప్పింది, అయ్యగారు నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడ చర్చికి ఇచ్చేవాడిని దశంభాగం. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, నువ్వు అక్కడ చర్చికి వెళ్తున్నావు కనుక నీ దశంభాగం అక్కడే ఇయ్యమ్మని అన్నారు. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు వచ్చిన దాంట్లో నేను దశంభాగం తప్పక ఇస్తాను. దశంభాగం ఇస్తే దేవుడు ఎందుకు ఇవ్వడండి మనకి? దశంభాగం ఇస్తే దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఏది అడిగినాను. ఒకేసారి 13,000 వచ్చిందంటే మజాకాలు కాదు. గవర్నమెంట్ ఉన్న డబ్బులు ఆపేస్తుంటే ఆవిడికి లేని డబ్బులు వచ్చేమో దేవుడు బ్యాంకులోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆ డాక్టర్కి కూడా మంచి జ్ఞానం ఇచ్చి తను కోరుకున్నట్టుగా ఆ పేషెంట్ని కూడా బాగు చేస్తాడు. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడండి. ఎందుకంటే ఆయన మనం ప్రేమించడం మొదలు పెడితే, ప్రేమించినోడికి ఎందుకు ఇవ్వం? మనం ప్రేమించిన పిల్లలకి. మా పాస్టమ్మ గారు వ్యాలంటైన్స్ డే రోజు, నేను మర్చిపోతాను వెళ్ళటమని, చాలా బ్యాడ్ మ్యాన్ నేను, బ్యాడ్ హస్బెండ్ నేను. బర్త్డే మర్చిపోతాను, మ్యారేజ్ డే మర్చిపోతాను. నేను ఉదయాన్నే తెచ్చి ఒక సెంట్ బాటిల్ ఇచ్చింది. నాకు సెంట్ అంటే ఇష్టం. సెంట్ ఇచ్చింది. ఏంటి వెలిగిస్తుందనంటే, ఈరోజు వ్యాలంటైన్స్ డే అండి అని ఇచ్చింది. ఓ సిగ్గు అయిపోయింది. నేనేటి కొనలేదు, నేనేటి ఇవ్వలేదు. మీరెవరో రేట్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ కొన్ని ఇవ్వకపోతే ఈరోజనే ఇవ్వండి. కనీసం ఒక చిన్న చాక్లెటో బిస్కెట్టో ఏదో ఒకటి ఇవ్వండి. పాత అయిపోయాం కదండి. ఓయ్, పాత అయిపోయిన ప్రేమ ఎప్పుడు పాతగా ఉండదు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ఏదైనా కొనివ్వండారా? కొనివ్వండి. మీ తల్లిదండ్రులకు ఏదైనా కొనివ్వండి. నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా కొనిస్తావు. దేవుడు అంటున్నాడు, నేను అలాంటోడిని కాదయ్యా, నువ్వు ఏది అడిగినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దృష్టికి ఇష్టమై నువ్వు చేయుచున్నావు గనుక మనము ఏం అడిగినను ఆయన వలన మనకు దొరుకును. అందరూ చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం చెల్లించండి. మనము ఏం అడిగితే అది ఇచ్చే దేవుడు మనకున్నాడు. కానీ అక్కడతో ఆగిపోవద్దు. ఎప్పుడు ఇస్తాడు అది? ఆయన దృష్టికి ఇష్టమైనప్పుడు, ఆయన చెప్పి నువ్వు చేసినప్పుడు, గైకొనేటప్పుడు. వాక్యం వింటున్నావు, చెయ్యం. మనం కొంతమందికి నేను గమనిస్తున్నట్టు ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా వాళ్ళ పద్ధతి మార్చుకోరండి. వాళ్ళకి ఏదో రిఫరెన్స్ ఉంటుంది, ఆ రిఫరెన్స్ పట్టుకొని ఆలాడతారు. పోనీ ఎవరికైనా కనుక్కుంటారా? కనుక్కోరు. కనుక ప్రియులారా, మొట్టమొదటిది. రెండోది, ప్రేమించుటంటే గుడికి రావడం, పాటలు పాడడం, కుర్చీలు సర్దడం ఇదొక్కటే కాదు. ప్రేమించుట్లు గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కూడా ఒక కారణం. రోజు మా ఆవిడ దగ్గరికి నేను ప్రేమిస్తున్నాను అంటే ఊరుకుంటుందా? ఏ రోజు ఒక మల్లెపూలు కానీ, ఓ చీర కానీ, ఓ జాకెట్ కానీ, ఏ ఊరు తీసుకెళ్ళం కానీ ఏది చేయకపోతే ఎవరైనా అడుగుతారు అనుకోండి, మీ ఆయన ప్రేమిస్తున్నట్ట? రోజు ప్రేమిస్తాడు. ఎలాగా అని అంటే, రోజు మాటల్లోనే ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చెప్తాడు. అప్పుడు ఏంటంటారు వాళ్ళు? ఇచ్చినాడు ఆడేం మగుడు,
ఆడేవి భర్త ఐ లవ్ యూ తోటి చెక్క పెట్టేస్తున్నాడా మొత్తం అంతా. చాలామంది ఇలాగే, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటారు ఆడవాళ్ళు. మీరంటే నాకు చాలా ఇష్టమే. ఇష్టం అంటే ఏం చేయాలా? మీ ఆయనకి ఏది ఇష్టమో అది నువ్వు ఆయనకి సమకూర్చాలా. మీ ఆయనకి ఏది ఇష్టమో అది సమకూర్చాలి. అప్పుడే అది ప్రేమకు విలువ. ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఇచ్చేది. ప్రేమకి త్యాగం ఉండాలి. ప్రేమకి త్యాగం ఉండాలి. అబ్రహాము దేవుడిని ప్రేమించాడు గనక కొడుకును కూడా ఇచ్చడానికి సిద్ధపడిపోయాడు. దేవుడు సంఘాన్ని నిన్ను నన్ను ప్రేమించాడు గనక ప్రాణం ఇచ్చడానికి కూడా సిద్ధపడ్డాడు. దట్ ఈజ్ లవ్. దట్ ఈజ్ లవ్. కనుక ఇక్కడ నేను చెప్పేది మొట్టమొదటిది, ఆయన్ని మనం ప్రేమిస్తే మనకి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. రెండోది ప్రేమించిన వారితో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. రాంగ్ రోడ్కి వెళ్ళిపోయావమ్మా. వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి రెఫరెన్స్ చూడండి. ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తట. యేసు ప్రభువు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాం. దేవునికి స్తోత్రం. మన ఇంట్లోకి ఎవరు వస్తారట? దేవుని కుటుంబమే వచ్చేస్తుందండి. దేవుడు మనతో ఉంటాడండి. ఏమండి, ఇందా పాట పాడావు, యేసు నాతో నీ ఉండగా. యేసు నాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు నాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు నాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసుక్రీస్తు మనతో ఉంటే మన జీవితం ధన్యం. మన ఇంటి పనులన్నీ ఆయన చక్కబెట్టేస్తాడు, మన వంట పనులన్నీ ఆయన చక్కబెట్టేస్తాడు, మనకు అవసరాలన్నీ ఆయన చక్కబెట్టేస్తాడు. మనం ఉప్పు తక్కువ వేసినా అది మంచి రుచి వచ్చేస్తుంది. ఎందుకు? మనం ఉప్పు తక్కువ వేసామని సంగతి ఆయనకు తెలుసు. ఆయన 2 గంటలు వేసేస్తాడు. మనం కారం తక్కువ వేసినా ఆయన కొంచెం కారం వేసేస్తాడు. మనం నూనె తక్కువ వేసినా ఆయన కొంచెం నూనె వేసేస్తాడు. మన పెట్లో డబ్బులు లేకపోయినా ఆయన కొంచెం పెట్లో డబ్బులు వేసేస్తాడు. మనకు జ్వరం వస్తే ఆయనే మనకు మందు ఇచ్చేస్తాడు. మనకు కష్టం వస్తే ఆయన మన కష్టం తీర్చేస్తాడు. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు. నువ్వు ప్రేమిస్తే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఊరోళ్ళందరితో ఉండడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు ఆహ్వానించు. ప్రేమలో ఉండే మాధుర్యత. అందుగురించి అంటున్నాడు, ప్రేమించు వారికి ఆయన ఏర్పరిచినవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కంటికి కనబడవు, చెవికి వినబడవు. అంటే ఆయన మనకు కనబడ్డ కదా. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు. ఎందుకంటే ఆయన కనబడితే మనకు ప్రమాదం. ఆయన కనబడితే మనం చచ్చిపోతాం. ఆయన ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ చూడరు. కనుక ఆయన మన ఇంట్లోనే తిరుగుతుంటాడు. కానీ ఆయన అక్కడ అంటున్నాడు, తన్ను ప్రేమించు వారికి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. మనుష్య హృదయమునకు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది సమృద్ధి,
సంతోషం. అంతే, దేవుడు అనుగ్రహించే సమస్తము. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రేమించు వారికి 8వ అధ్యాయము 20, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, సమస్తమును సమకూడి, ఆయన ప్రేమించే వారికి సమస్తమును సమకూడి, అక్కడ రాస్తాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి అనగా మేలు కలుగుటకై అది రావాల. మేలు కలుగుటకై. దేవునికి స్తోత్రం. ఎలాగ జరుగుతాయటండి? మేలు కలుగుటకై. ఆయన మనతో ఉంటే, మనం ఆయన్ని ప్రేమిస్తే మనకి కీడు ఉండదు, మనకి నష్టం ఉండదు, మనకి ఆశీర్వాదం ఉంటుంది, మనకి మేలు ఉంటుంది, మనకి దీవెన ఉంటుంది. ఇలారా, ఎందుకంటే నేను ఈ మాటలు చెప్తున్నాను, మనుషుల్ని ప్రేమించొద్దన్నాం, కానీ వీరందరికంటే మొట్టమొదట మన ఫస్ట్ లవ్ దేవునికి ఇచ్చేయాల. మనం మొట్టమొదటిగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలా. తెల్లవారులెగ్గ ఆయన ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పాలా. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మై డార్లింగ్, మై డార్లింగ్, మై లవ్ యూ. దేవుణ్ణి మనం ప్రేమించడం మొట్టమొదటి నేర్చుకోవాలి. మంచం నుంచి లేవడంతో ఆయన్ని, రాత్రంతా మన కాపాడిన ఆయన్ని ప్రతిరోజు నేను లేవడంతో, నాయనా నీకు వందనాలు, మరొక దినంలో నన్ను ప్రవేశపెట్టావు, నీకు స్తోత్రాలు అయ్యా. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తోత్రాలు. రాత్రంతా బ్రతికించావు, స్తోత్రాలు. రాత్రి అమ్మగారికి కొంచెం బాగుంది, తెల్లవారులెగ్గా అన్నటువైపు చేయి పెట్టి, ఇదిగో నా భార్యను బ్రతికించావు, నీకు వందనాలు, నన్ను బ్రతికించావు, నీకు వందనాలు, మాకు జయకరమైన జీవితం ఇచ్చావు, నీకు వందనాలు. తర్వాత వల్ల ప్రార్థన చేస్తాం, ఎందుకంటే మనకి కనబడకుండా మన ఇంట్లో ఉండి ఆయన సమస్తం అనుగ్రహిస్తే ఆ చిన్న చిన్న మాటలు ఎంత అద్భుతాలు, ఎంత ఆశ్చర్యం. రెండోది చూద్దాం. ప్రేమించే వారికి లోకా రాసిన సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఇది మనందరికీ తెలిసిన మాటలే. ప్రేమించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి నేను చెప్తున్నాను. సీమోను, చదువమ్మా. నీ పాపములు క్షమింపడి ఉన్నవని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొని సాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవే, వెళ్ళుమని. మీరు విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడెను. అది నాకు కావలసిన మాట. పాపములు క్షమించబడడం అనేది విచిత్రం. ఇది ఎవరు చేయలేరు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఈ ప్రజలు, ఈ లోకంలో ఉండే ఎవ్వరు కూడా క్షమించలేరు. మన పాపములు తెలిసిన ప్రభువే మనల్ని క్షమించగలడు. ప్రియులారా, పాపము క్షమించబడకపోతే నరకంలో యాతన పడిపోవాలా. ఇక్కడ జీవించే జీవితం 70, 80, 90 సంవత్సరాలే, కానీ అది నిత్య నరకం. ఆ నరకంలో పడిపోవడానికి నువ్వు సిద్ధపడిపోయి, ఆ నరకంలో పడిపోవడానికి నువ్వు వెళ్ళిపోతే నీ ఇష్టం. ఈ పాపాత్మురాలైన స్త్రీ, ఊరాలందరూ వీడికి పాపాత్మురాలైన స్త్రీ పేరుని పెడితే ఆవిడ మొత్తం ప్రభు దగ్గరకు వచ్చింది. ఊరోళ్ళు నాకు అనుకుంటే ఏంటి, ఊరోళ్ళు నా గురించి ఏమనుకుంటే ఏంటి. కొన్నిసార్లు మనం నేరం చేయకపోయినా నేరస్తులుగా నిలబడవలసి వస్తుంది, పాపం చేయకపోయినా పాపులుగా నిలబడవలసి వస్తుంది. లోకులు కాకులు ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళినప్పుడు వాయిస్ మారిపోతుంటుంది, ఏవేవో చెప్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ అసలు వాయిస్ వచ్చింది. ఏంటంటే, ఈమె పాపే మీరు అనుకున్నట్టుగా, అయితే ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడే. అంటే దేవుణ్ణి ప్రేమించడంలో మామూలు లవ్ ఉంది, విస్తారమైన లవ్ ఉంది. అమితంగా ప్రేమించే ప్రేమ నీ అమితంగా చేసే పాపములు క్షమించబడతాయి. అందుగురించి నేను ఎప్పుడు అంటుంటాను, దేవుణ్ణి అమితంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అమితంగా ప్రేమించడం. మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోకూడదు. దేవునితో కనెక్షన్స్ మర్చిపోకూడదు. దేవునితో మన సంబంధాలు దూరం అయిపోతే ఆటోమేటిక్గా లోకంలో పడిపోతాం. లోకంలో పడిపోయామా, లోకం మన చితగొట్టేస్తుంది. ఈవిడ లోకంలో పడిపోయింది, కానీ తెలుసుకుంది, అమ్మో
నేను లోకంలో పడిపోతే లోకం నన్ను వాడుకుంది కానీ లోకం నన్ను చేయలేదు. నేను చచ్చిపోతే ఇప్పుడు నరకం వెళ్ళిపోతాను. నేను సంపాదించిన డబ్బంతా వేస్ట్ అయిపోద్ది. ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది, సంపద ఉంది. సంపద లేకపోతే అంత డబ్బు గలవాడు ఇంట్లోకి ప్రవేశం ఉంటుందా? ప్రవేశం ఉండదే. అంత డబ్బు గలవాడు ఇంట్లోకి వెళ్తే ఆ గన్మెన్స్ ఆపిరా? చిన్నగా వెళ్ళిపోయి యేసుప్రభు వెనకత్తలో పడితే ఒప్పుకుంటారా? అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని తల వంచి తల వెంట్రుకలతో ఆయన కాలు కడుగుతుంటే అప్పుడు అంటున్నాడు యేసుప్రభు ఈ మాట, విస్తారంగా ప్రేమించింది కనుక ఈ విస్తారమైన పాపములు. ప్రియులారా, ఆలోచించండి, నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, నీ విస్తారమైన పాపములు క్షమించబడకపోతే వ్యర్థం. ఈ భక్తి, ఈ ప్రార్థనలు, ఈ గుడులు, ఈ గుండాలు ఇవన్నీ వ్యర్థం. నీ పాపమును క్షమించకుండా నువ్వు చచ్చిపోతే నరక వెళ్ళడం తప్పదు. నరక ప్రాప్తులం అయిపోతే దానంత భయంకరమైన జీవితం ఇంకోటి ఉండదు. మనమందరం పాపులమే. ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మన జీవితాల్ని ఆయన దగ్గర ఒప్పుకోకపోతే మనం శిక్షార్హులం. కనుక రెండోది, మన పాపములు క్షమించబడతాయి. మూడోది చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. ఇది ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు వాడును. చూడెక్కడ రాశాడు, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించి వారితో ప్రతివానిని బహిరంగముగా నశింప చేయుటకు వానిని దండన విధించవాడనియు నీవు తెలుసుకున్న వాళ్ళు. ప్రేమిస్తే కేవలం ఆశీర్వాదం ఈ తరానికే కాదు, నీ పిల్లలు ఆశీర్దింపబడతారు. నీ పిల్లలు నీ తరాలు ఆశీర్దింపబడతాయి. కానీ దేవుని చేత ద్వేషింపబడితే మాత్రం అది ప్రమాదం. మా అమ్మగారాలు నాన్నగారాలు చేసిన ప్రార్థన, లేదా పాస్టమ్మగారాలు నాన్నగారాలు చేసిన ప్రార్థన వారిని దీవించింది. ఆయన చేసిన ప్రార్థన మా వంశాన్ని దీవించింది. మేము చేసిన ప్రార్థన నా పిల్లల్ని దీవించింది. ఇప్పటి నుంచే నా మనవడికి చెప్తున్నాను, రేయ్ నువ్వు పాస్టర్ అవ్వాలా. నా మనవరాలు చెప్తున్నా, నువ్వు డాక్టర్ అవ్వాలా. ఇప్పటి నుంచే వాళ్ళకి నూరు పోస్తున్నాను. మనము దేవుని పిల్లలం. సమాజంలో స్టేటస్ కలిగిన కుటుంబాలుగా ఉండాలా, సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలా. ఎందుకంటే 1000 తరముల వరకు ఆయన కృపచూపువాడట. ఆయన ప్రేమించు వారికి అంటే ఆశీర్వదించువాడు. ఒకవేళ ఒక లవ్వరు ఒక ఇద్దరు భార్యాభర్తలు ప్రేమించుకుంటే వారు చివరి వరకు ఉంటే, వారికి పిల్లలు పుడితే ఏదో అవుతారు. వీళ్ళారా, మన యొక్క తత్వం బట్టే మన పిల్లలు ఎదుగుతారు. మన యొక్క ఏంటంటారు, మన యొక్క ఆరిజిన్స్ మన యొక్క సంక్రమిస్తాయి. మన యొక్క పరిస్థితులు, మనం మంచి మాట్లాడితే, మనం మంచి ఆలోచనలు ఆలోచిస్తే, మనము మంచిగా బ్రతుకుతే మన పిల్లలకు అవి మంచి వస్తాయి. మీరు తెల్లవారులేసి ప్రార్థన చేయండి, వారు కూడా ప్రార్థన చేసుకోవాలా అని ఆలోచిస్తారు. తెల్లవారేసి బైబిల్ చదవండి, వారు కూడా బైబిల్ చదువుకోవాలా అని ఆలోచిస్తారు. మీరు వారికి టిఫిన్ చేయమనకుండా ఎందుకు చేస్తున్నారు? టిఫిన్ చేయాలనే సంగతి మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. బ్రష్ చేయాలని ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. స్నానం చేయాలని ఎలాగ నేర్చుకున్నారు? మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా వారికి నేర్పించే అవసరం లేదు, మీరు వారికి మాదిరికరంగా ఉండాలి. అప్పుడు 1000 తరముల వరకు కూడా నీ వంశం వర్ధిల్లుతుంది. కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు అనుకోండి, దానికి ఏం చేయలేము మనం, మన దురదృష్టం అనుకోవాలి. కానీ ప్రయత్నం చేయకుండా కనీసం తల్లిదండ్రులు కొంతమంది అడగరు, ఈరోజు బైబిల్ చదివావా, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? చాలామంది తల్లిదండ్రులు అది పట్టించుకోరు. ఇవాళ హోంవర్క్ చేసావని అడుగుతారు, ఈరోజు టిఫిన్ చేసావని అడుగుతారు, ఈరోజు స్నానం చేసావని అడుగుతారు.
చాలామంది తల్లిదండ్రులు బైబిల్ చదివావా లేదా, ఏం వాక్యం చదివావు, ఈరోజు ప్రార్థన చేసావా లేదా, ఇవి అడగరు. దానివల్ల వచ్చే నష్టం ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, పెద్దయిన తర్వాత అది తెలుస్తుంది. పెద్దయిన తర్వాత మీకు తెలుస్తుంది. 1000 తరముల వరకు నీ కుటుంబం దీవించబడాలంటే దేవుణ్ణి ప్రేమిస్తే వారు 1000 తరముల వరకు దీవించబడతారు. 3 విషయాలు చెప్పాను నేను. నాలుగోది చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప అనేది ఒక వరం. మనం ఎవరైనా ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి బాగున్నామండి, పాస్ అయిందట, దేవుని కృపను బట్టి పాస్ అయిందండి, ఆరోగ్యం ఎలాగుంది, దేవుని కృపను బట్టి. అదే కృప అనేది దేవుని. ఈ కృప నువ్వు పొందుకోవాలంటే, నీ పిల్లలు పొందాలంటే, నీ ఉద్యోగంలో పొందుకోవాలంటే ఏంటి, ఆ సమస్య పరిష్కరింపబడ్డదంటే దేవుని కృపను బట్టి సమస్య పరిష్కరించబడ్డదండి. ఈ కృప దేని వల్ల వస్తుందంటే దేవుని ప్రేమించడం బట్టే నీకు కృప నీకు సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవునిని ప్రేమించడం వలన మానవునికి కలిగే ఆశీర్వాదం, తల్లిదండ్రులకు ప్రేమించడం వలన, పిల్లలకు ప్రేమించడం వలన అవి శరీర సంబంధమైనవి. అవి దానివల్ల ఇంత ప్రేమిస్తాం, ఇంత పెంచుతాం, పెద్దదవుతాం. పెద్ద అయితే మనకి కేర్ చేయరు. నోర్మి మీకేం తెలియదు అని అనేస్తారు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు అనేస్తారు. ఊరుకో డాడీ, నీకేంటి తెలీదు, నీ ఊరుకో మమ్మీ, నీకేంటి తెలీదు అని అంటారు. బాధ అనిపిస్తుంది మనకి తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. మీరు ఇలా చిరాకు చేసి వద్దండి అని అంటారు. మళ్ళీ కొంతమంది వాళ్ళకి చిరాకు చేస్తాడు, వాళ్ళకి చిరాకు చేస్తాం. కానీ దేవుడు చిరాకు చేయడం మనం ఏం మాట్లాడాయని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తప్పు చేసినే క్షమిస్తున్నాడు, ఆయన దగ్గర తిరగబడినే క్షమిస్తున్నాడు, ఆయనకి ఇష్టం లేని పనులు చేసినా క్షమిస్తున్నాడు. ఆయన కృప నిత్యం మనకు తోడుగా ఉంచుతున్నాడు. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. చివరిగా మరొకటి చెప్పి నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు, లేకపోతే కీర్తన గ్రంథం 91వ వచనం 14-15 వచనాలు చదివాము. కీర్తన గ్రంథం 91, 14, 15. ఇక్కడ ఏకంగా లిస్ట్ ఇచ్చాడు. అది చదివి, నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అంటే ప్రేమిస్తే, దేవుడిని మానవుడు ప్రేమిస్తే ఏం చేస్తారట? తప్పిస్తాడు. దేంట్లో నుంచి? కష్టాల్లో నుంచి, దేంట్లో నుంచి? శ్రమల్లో నుంచి, దేంట్లో నుంచి? సమస్యల్లో నుంచి, దేంట్లో నుంచి? అన్నిట్లో నుంచి కూడా. మన రాజు వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. అయ్యగారు, నేను చాలా జడిసాను అయ్యగారు, కానీ దేవుడు నన్ను తప్పించాడు. తనకు ప్రమోషన్ వచ్చింది, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. అంతకుముందు వాడు ఏదో తప్పు చేసి ఇచ్చేసినందుకు దీనికి ఏమైపోద్దని అనుకున్నాడు. అయ్యగారు, దేవుడు నన్ను తప్పించాడు. కొన్నిసార్లు మనం చేయని వాటికి కొన్నిసార్లు నిందలు వహిస్తాం, కొన్నిసార్లు దొరికిపోతుంటాం. కానీ దేవుడు మనకి తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం గనుక ఆయన తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక ఆయన తప్పిస్తాడు. ఇంకా అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుడు తప్పించడమే కాదట, ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. అంటే స్టేటస్ ఇస్తాడు, ఉన్నతమైన స్టేటస్ ఇస్తాడు. ఘనపరుస్తాడు. నేను చాలాసార్లు ఎంజాయ్ చేస్తుంటాను. దేవుడు ఒక పల్లెటూరులో సేవ చేసుకుంటాను. నాకు దేవుడిచ్చిన స్టేటస్, దేవుడిచ్చిన ఆధిక్యత, అంతస్తు. ప్రభా, నేను ఏపాటివాడు, నువ్వు నాకు ఇచ్చిన స్టేటస్ ఏంటి, నువ్వు ఇచ్చిన ఘనత ఏంటి, నువ్వు ఇచ్చిన గొప్పతనం ఏంటి. అందరిలాగే ఒక సామాన్యమైన పాస్టర్,
అందరిలాగా ఒక సామాన్యమైన పాస్టర్, ఒక విధంగా చూస్తే పల్లెటూరు పాస్టర్ నేను. కానీ ప్రభు నన్ను కనపరుస్తున్నాడు. పెద్దలతో, ఉన్నతమైన వారితో, ఆఫీసర్స్తో, లేదా పొలిటీషియన్స్తో కూర్చుని పెట్టి ఉన్నతమైన స్థితికో తెలుస్తున్నాడు. ఉన్నతమైన స్థితికో తెలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇంకా ఇంకా అతడు నాకు మొర్రపెట్టగా ఆ, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆ, దేవుడిని ప్రేమిస్తాట. ఆయనకి మొర్ర పెట్టడమే తడు అంటే ఆయనకి ప్రార్థిస్తే ఆయన తిరిగి ఏం చేస్తాడు? ఒకవేళ ఇదే మాట అనుకోండి, నువ్వు ఆయన్ని ప్రేమించకపోతే నీకు ఆయన దగ్గర నుంచి ఉత్తరం జవాబు రాదు. అంటే నీ ప్రార్థన గాలికెగురు ఆకుల్లాగే, గాలికెదురు పొట్టులాగే ఉండిపోద్ది. ప్రేమిస్తే ఉత్తరం ఇచ్చినా శ్రమలో నేను అతనికి తోడయుండేదను. అది మెయిన్. శ్రమలలో నేను అతనికి తోడయుండేదను. ఇక్కడ మనందరికీ అనేక శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు డబ్బు తీర్చలేని శ్రమలు, కొన్నిసార్లు డబ్బు తీర్చలేని పరిస్థితులు, కొన్నిసార్లు మనకుండే స్టేటస్ తీర్చలేని పరిస్థితులు, కొన్నిసార్లు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాటన్నిటికీ ఎంత మదుపు పెట్టినా తీర్చలేవు. కానీ ఆయన ఒక్కడే తీర్చగలడు. ఆయన ఒక కింకుతో మన సమస్యలన్నిటికీ సమాధానం ఇచ్చేస్తాడు. ఒక్క సిగ్నేచర్తో మన అన్నిటికీ సమాధానం ఇచ్చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మేము శ్రీకాకుళంలో మా అత్తగారు మాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చారు. ఆ వెనక ఒక ఖాళీ స్థలం ఉంటే నా పోజుకి నాకు వంద కదా ఇన్ఫ్లుయెన్స్ అనేసి అక్కడ ఒక ఇల్లు కట్టడం మొదలుపెట్టాను. దాంతో మున్సిపల్ ఇంజనీర్లు, చైర్మన్లు అందరూ వచ్చేసి ఆపిమన్నారు. ఏట్రా బాబు, ఇది కదా ఎట్టాలుగా అనుకున్నాను. మొత్తానికి అది కేసుకి వెళ్ళిపోయింది. ఇంకా కేసే చేస్తారు. మొత్తానికి అలాగే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక డిఈ ఉంటాడు, డివిజనల్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ కేసు. డిఎస్వి కుమార్ గారిదా అని అన్నాడు. డిఎస్వి కుమార్, నాకు ఆయనే పెళ్లి చేసాడయ్యా అని అన్నాడు. ఆయనే నాకు పెళ్లి చేశాను అన్నాడు. అప్పుడు మా బామ్మర్ది నాకు ఫోన్ చేశాడు. బావగారు మీరు ఒక్క ఫోన్ చేయండి అని అన్నాడు. ఎవరికయ్యా అని అన్నాడు. మీరే పెళ్లి చేశారట ఆయనకన్నా. నేను ఫోన్ చేయకముందే అటు మొత్తం ఆ సచివాలయాలకు కాలికి వీళ్ళకి ఫోన్ చేసి అది ఇచ్చేసాను, రౌండ్ వచ్చేసండి, అది అదేట్లేదు అన్నాడు. అప్పుడు అనుకున్నా, ప్రభా పెళ్లి చేసినందుకే ఎంత విలువ ఇస్తే, ఆడికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, పాప మా భార్య చచ్చిపోయింది, కానీ ఎప్పుడో విషయాన్ని కేసుకి వెళ్తే అది ఎన్ని లక్షలు వేసేస్తారో పెనాల్టీ అది అనిపోయింది. నిన్న మళ్ళా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. అక్కడ ఒక ఇంజనీర్ ఉన్నాడు. వచ్చి ఒక సీజీఎం ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి, సార్ మా తమ్ముడైన సార్ అన్న, నేను మర్చిపోయిన ఇన్ని ఏంటి ఎవరయ్యా ఏంటంటే ఇది పరిచయం లేదంటే, సార్ పరిచయం లేకపోవడం ఏంటి సార్, మీ ఇల్లుది నేనే కట్టాను, మీ ఇల్లు నేనే చేయించాను అన్నాడు. ఓహో బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు. అన్న తర్వాత అక్కడ బరీల్ గ్రౌండ్కి లైట్లు గట్ట వేయాలి కదా, అదేంటి చూడండి, అది అయిపోయింది సార్, కమిషనర్కి చెప్పేసాము అయిపోయింది అని అన్నాడు. రెండోది వచ్చాము, దొరికిందో తడువని మా పాతింటికి ఇదేది పన్ను ఏదో వేయాలయ్యా, ఇస్తే మీద కడతాం అనుకుంటున్నామని అన్నాడు. అది అయిపోద్ది సార్, మీరు ఒకసారి మాట్లాడిస్తే ఒకసారి ఆ శామ్యుల్ గారికి చెప్పేస్తే ఆ పేపర్స్ పంపించేస్తే అయిపోద్ది సార్ అన్నాడు. ప్రభు నీకు ఎంత స్తోత్రం ప్రభు. ఎవడెవడో ఎక్కడెక్కడో మన పనుల గురించి దేవుడు అక్కడికక్కడ ఒక్కొక్కడిని సెట్ చేస్తుంటాడు. ఆయన అక్కడ ఏమంటున్నాడు, ఆయన శ్రమల్లో తోడై ఉండి, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి ఆ శ్రమంలో నుంచి విడిపించి ఏం చేస్తాడట, అతని గొప్ప చేస్తాడట. వీళ్ళ 5 ఆశీర్వాదాలు. ఆయన్ని ప్రేమిస్తే, ఎవరిని ప్రేమిస్తే, మీ ఆవిడ్ని కాదు, ఎవరిని ప్రేమిస్తే, మీ ఆయన్ని కాదమ్మా, ఎవరిని ప్రేమిస్తే, మీ పిల్లల్ని కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దానికి 5 మాటలు వాడాడు. ఈ ప్రేమ గురించి 5 మాటలు వాడాడు ఆ గ్రీక్ భాషలో. ఆ 5 మాటల్లో నిస్వార్థమైనది, ఆశీర్వాదకరమైనది దేవుని ప్రేమ. ఆ ఆశీర్వాదకరమైన ప్రేమ ఆశీర్వాదాలు ఇస్తుంది కానీ శాపాలు ఇవ్వదు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించి, ఆయన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు.
నమ్మి బాప్తిసం పొందు. ఇంకెవరైనా బాప్తిసం పొందకుండా ఉంటే ఆలోచించొద్దు, ఇంకా వాయిదా వేయొద్దు. ఇంకా బాప్తిసం పొందిన వారు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తారా? ఏమనుకోవద్దు. ఒకసారి చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి ప్లీజ్. నేను ఎందుకంటే చెప్తున్నాను, దేవుని ఆజ్ఞలను అనుసరించి దించేయండి అమ్మా, దించేయండి. దేవుని ఆజ్ఞలను అనుసరించి అది దేవుని ఆజ్ఞ. బాప్తిసం పొందడం అనేది దేవుని ఆజ్ఞ. వెనక ముందు ఆలోచించకూడదు. బాప్తిసం పొందితే పెళ్ళి అవుతుందిగా లేదో. మాకందరికి అయ్యింది కదా పెళ్ళి, మాకందరికి అయ్యిందా లేదా పెళ్ళి? మా అందరికి ఉద్యోగాలు వచ్చాయా లేదా? ఇవన్నీ బుర్రలో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను మీకు తోడై ఉంటాను, నేను మీ సమస్యలోంచి విడుదల చేస్తాను, మీ పాపాన్ని క్షమిస్తాను, మీ సమస్యలన్నిటిలో నుంచి విడిపిస్తాను, నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను. ఎప్పుడంటే నా ఆజ్ఞలను గైకుంటే. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. ఇంతవరకు కూడా దేవుడు తన వాక్ ద్వారా మనతో మాట్లాడిన సంగతులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమించడం వలన వచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఆజ్ఞలు గైకొంచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏది అడిగినా కూడా ప్రభు అనుకరిస్తానని సెలవిస్తున్నాడు. అంతేకాదు, ఒకడు నన్ను ప్రేమిస్తే అతడు నా మాట గైకుంటాడు. అంతేకాదు, నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వారిని వద్దకు నివాసం ఉంటానని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమించు వారికి వచ్చే ఆశీర్వాదాలు, అవి కంటికి కనిపించనివి, చెవికి వినబడినవి, హృదయమునకు గోచరము కానీ గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడు జరిగిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసుకుందాం. సీమోనుతో ప్రభు చెప్పిన మాట, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక విస్తార పాపములు క్షమించబడ్డాయి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇంకా దేవునికి ఇష్టం లేనివి